వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కాను ఇంపార్టెంట్ జీకే క్వశ్చన్స్ అనేది మన ఛానల్లో ప్రతిరోజు అప్లోడ్ చేస్తున్నాం. వాటిల్లో భాగంగానే ఈరోజు హిస్టరీకి సంబంధించి ఏన్షియన్ హిస్టరీ మొదలుకొని మోడర్న్ హిస్టరీ వరకు మనకి ఇంపార్టెంట్ డేట్స్ అదేవిధంగా ఇయర్స్ ఎగ్జామ్లో ఎక్కువగా ఏవి అడుగుతున్నారో వాటన్నిటిని ఒక సెట్ రూపంలో మీకైతే అందిస్తున్నాను. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ప్రతి క్వశ్చన్ని 1-2 సార్లు చూసుకోండి. ఇక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి పీడిఎఫ్స్ని మీకు టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఆ గ్రూప్లో కూడా ఎవరైనా జాయిన్ అవ్వనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి ఆ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. అక్కడ అప్లోడ్ చేసినటువంటి పీడిఎఫ్స్ని ఇక్కడ ఒకసారి వీడియో చూసిన తర్వాత ఆ పీడిఎఫ్స్ని చదువుకొని మీకు రివిజన్ అవుతుంది. ఓకేనా. ఇక హిస్టరీలో మనకి సపరేట్గా మీరు ఒక్కొక్క క్వశ్చన్ సెట్లలో చదివితే మీకేంటంటే కన్ఫ్యూజ్ అవ్వచ్చు, కానీ మొత్తం ఇయర్స్ తర్వాత డేట్స్ అనేది ఒక సెట్ రూపంలో ఉంటే రివిజన్ చేసుకోవడానికి బాగుంటుందనే ఉద్దేశంతో మీకు ఈ యొక్క సెట్ అనేది తయారు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇంకొక నలుగురికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మొదటి తరైన్ యుద్ధం అనేది ఎప్పుడు జరిగింది? మొదటి తరైన్ యుద్ధం అనేది 1191 ఏడీలో జరిగిందనమాట. 1191 క్రీస్తు శకం. మూడవ పానిపట్టు యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ వచ్చేసరికి మనకి 1761 సంవత్సరం. ఇప్పుడు 1761 సంవత్సరం. అదే మొదటి పానిపట్టు యుద్ధం అంటేనేమో 1526 సంవత్సరం. రెండవది వచ్చేసరికి 1556. ఓకేనా. 26 మొదటిది, 56 రెండవది, 1761 మూడవ పానిపట్టు యుద్ధం. భారత జాతీయ కాంగ్రెస్ ఎప్పుడు స్థాపించబడింది? భారత జాతీయ కాంగ్రెస్ అనేది 1885 డిసెంబర్ 28న మనకి స్థాపించబడడం జరిగింది. ఏంటి? భారత జాతీయ కాంగ్రెస్. క్విట్ ఇండియా ఉద్యమం ఏ రోజు ప్రారంభమైంది? క్విట్ ఇండియా ఉద్యమం అనేది డే వచ్చేసరికి 8th ఆగస్ట్ అనమాట. 8వ తేదీ ఆగస్టు. సంవత్సరం 1942 సంవత్సరం. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1757 జూన్ 23. 1757 జూన్ 23న ప్లాసీ యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ భారతదేశంపై ఎప్పుడు దండెత్తాడు? అలెగ్జాండర్ వ్యక్తి భారతదేశంపై వచ్చినటువంటి అంటే దండెత్తినటువంటి సంవత్సరం సరికి 326 BC అనమాట. క్రీస్తు పూర్వం 326. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? 1931 మార్చి 5న గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆల్రెడీ చెప్పాను. మొదటి పానిపట్టు యుద్ధం ఏమో 1526, రెండోది 1556. పార్టీషన్ ఆఫ్ బెంగాల్ వాజ్ అనౌన్స్డ్ ఇన్. బెంగాల్ విభజన ఏ సంవత్సరంలో ప్రకటించబడింది అంటే 1905 సంవత్సరం బెంగాల్ పార్టీషన్కి సంబంధించిన ఇయర్. పూనా ఒప్పందం ఎప్పుడు జరిగింది? పూనా ప్యాక్ట్ అనేది మనకి 1932 సంవత్సరంలో జరిగింది. జలియన్ వాలాబాగ్ వచ్చేసరికి ఏప్రిల్ 13, 1919. జలియన్ వాలాబాగ్ సంవత్సరం, డేటు. దండి యాత్ర ఎప్పుడు ప్రారంభమైంది? వెన్ డిడ్ ది దండి మార్చ్ బిగిన్ అంటే ఈ యొక్క ఇయరు డేటు అనేది మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. ఎంతమంది ప్రిపేర్ అవుతున్నారు అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కంపల్సరీగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఆన్సర్ అనేది చేయండి. సిపాయి తిరుగుబాటు ఎప్పుడు ప్రారంభమైంది? సిపాయి తిరుగుబాటు అనేది మనకి 1857 సంవత్సరంలో ప్రారంభమైంది. వాస్కోడిగామా భారతదేశానికి ఎప్పుడు రావడం జరిగింది? 1498 సంవత్సరం వాస్కోడిగామా భారతదేశానికి రావడం జరిగింది. ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించబడింది? ముస్లిం లీగ్ వచ్చేసరికి 1906 సంవత్సరం. ఖిలాఫత్ ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఖిలాఫత్ వచ్చేసరికి మనకి జలియన్ వాలాబాగ్ ఏ ఇయరో ఆ ఇయరే ఖిలాఫత్ ఉద్యమం కూడా. ఓకేనా. 1919. ఓకేనా. 1919 ఖిలాఫత్ ఉద్యమం ప్రారంభమవడం జరిగింది. బక్సర్ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1764 సంవత్సరం బక్సర్ యుద్ధం జరిగింది. ఈ
ఇయర్స్ అనేవి, డేట్స్ అనేవి ఒక్క ఎస్ఎస్సి జీడీఏ కాదండి, ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ కూడా ఇవి చాలా ఉపయోగపడతాయి, చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఆ ఎగ్జామ్స్లో కూడా డేట్స్ గురించి అడుగుతారు, ఇయర్స్ గురించి కూడా అడుగుతారు. ఎక్కువగా రిపీట్ అయినవి వాటిల్లో ఈ క్వశ్చన్స్లో కూడా అవి ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ కూడా ఈ పీడిఎఫ్ని యూజ్ చేసుకోవచ్చు. కళింగ యుద్ధం ఎప్పుడు జరిగింది? 261 బీసీ, 261 క్రీస్తు పూర్వం 261లో జరిగిందనమాట కళింగ యుద్ధం అనేది. చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది అంటే 4th ఫిబ్రవరి 1922లో జరిగిందనమాట. మనకేంటంటే ఒక్క పోలీస్ స్టేషన్లో కొంతమందిని తగలబెడతారు ఇక్కడ. సో ఆ కారణంతోనే ఈ చౌరీ చౌరా సంఘటన అంటే అదే అనమాట. పోలీస్ స్టేషన్లో కొంతమందిని దహనం చేయడం జరుగుతుంది. దానివల్ల ఏంటంటే నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనే దాన్ని రద్దు చేయడం జరుగుతుంది ఈ సందర్భంలో. ఓకేనా? అది 1920 నుంచి 22 వరకు జరుగుతుంది అనమాట నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది. మోర్లే మింటో సంస్కరణ ఎప్పుడు వచ్చాయి? మోర్లే మింటో సంస్కరణలు ఎప్పుడు రావడం జరిగింది? 1909లో. సిమ్లా సమావేశం ఏ సంవత్సరంలో జరిగింది? సిమ్లా సమావేశం వచ్చేసరికి 1945. ఓకేనా? 1945. క్యాబినెట్ మిషన్ భారతదేశానికి ఎప్పుడు రావడం జరిగింది? 1946లో క్యాబినెట్ మిషన్ అనేది భారత్కి రావడం జరిగింది. శాసనోల్లంఘన ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైంది? సివిల్ డిజోబీడియన్స్ మూవ్మెంట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి 1930 1930లో ప్రారంభం అవ్వడం జరిగింది. హల్దీఘట్టి యుద్ధం అనేది ఏ సంవత్సరం? 1576లో. హల్దీఘట్టి యుద్ధం 1576లో. సైమన్ కమిషన్ ఎప్పుడు నియమించబడడం జరిగిందంటే 1927లో. 1927 సంవత్సరంలో సైమన్ కమిషన్ నియమించబడడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం ఎప్పుడు ముగిసింది? సెకండ్ వరల్డ్ వార్ ఎండ్ అయింది ఎప్పుడంటే 1945లో. 1945లో ఎండ్ అయిందనమాట రెండవ ప్రపంచ యుద్ధం. మొహమ్మద్ బిన్ కాసిం సింధుపై ఎప్పుడు దండెత్తాడు అంటే 712 AD, క్రీస్తు శకం 712లో. సహాయ నిరాకరణ ఉద్యమం ఎప్పుడు విరమించబడింది? చెప్పాను కదా, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది మనకి 1920 నుంచి 22 వరకు జరిగి చౌరీ అనే ఒక సంఘటన ఉంది కదా, ఆ సంఘటన వలన 1922లో ఓకేనా విరమించబడడం జరిగింది. భారత ప్రభుత్వ చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1935. 1935లో భారత ప్రభుత్వ చట్టం రావడం జరిగింది. తల్లికోట యుద్ధం, రాక్షస తంగడి యుద్ధం అని చెప్పేసి కూడా ఈ యుద్ధాన్ని పిలుస్తారు. ఎప్పుడు జరిగింది ఇది? 1565 సంవత్సరంలో జరిగిందనమాట. 1565 సంవత్సరంలో. ఫ్రెంచ్ విప్లవం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది? ఫ్రెంచ్ విప్లవం వచ్చేసరికి 1789లో. ఎప్పుడు? 1789లో. రౌలత్ చట్టం ఎప్పుడు వచ్చింది అంటే 1919లోనే. ఓకేనా? 1919లోనే రౌలత్ చట్టం కూడా రావడం జరిగింది. ఆర్య సమాజం ఏ సంవత్సరంలో స్థాపించబడింది అంటే 1875 సంవత్సరంలో ఆర్య సమాజం స్థాపించబడడం జరిగింది. అక్బర్ ఎప్పుడు సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది? అక్బర్ సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించారు? 1556లో. ఎప్పుడు? 1556లో సింహాసనాన్ని అధిష్ఠించడం జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు? 1556లోనే. అది కూడా. రెగ్యులేటింగ్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? రెగ్యులేటింగ్ యాక్ట్ అనేది 1773లో రావడం జరిగింది. ఎప్పుడు? 1773లో. భారత స్వాతంత్ర్య చట్టానికి ఆమోదం ఎప్పుడు లభించింది అంటే 18 జూలై 1947 సంవత్సరంలో లభించడం జరిగిందనమాట. మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? 1930లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. మహమూద్ గజనీ సోమనాథ్పై ఎప్పుడు దండెత్తాడు? సోమనాథ్పై దండెత్తింది ఎప్పుడంటే
1025 AD, ఓకేనా, 1025 AD అనమాట, క్రీస్తు శకం. బ్రహ్మ సమాజం ఏ సంవత్సరంలో స్థాపించబడింది? బ్రహ్మ సమాజం అనేది 1828 సంవత్సరంలో స్థాపించబడడం జరిగింది. బొంబాయిలో క్విట్ ఇండియా తీర్మానం ఎప్పుడు ఆమోదించబడింది? క్విట్ ఇండియా అనగానే గుర్తు రావాల్సింది 1942 సంవత్సరం, మనకి 8th ఆగస్ట్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్, 8th ఆగస్ట్ 1942. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఇంపార్టెంట్ డేట్స్ అండ్ ఇయర్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీటన్నిటిని 1-2 సార్లు ఎగ్జామ్ కొరకు చదువుకోండి, మీకు ఎగ్జామ్లో యూజ్ అవుతాయి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో చెప్పాను కదా, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది ఇచ్చాను. ఎవరైనా గ్రూప్లో జాయిన్ అవునట్లయితే జాబ్ బాక్స్ 360 అని చెప్పేసి మీరు సెర్చ్ చేసినా టెలిగ్రామ్లో వస్తుంది, లేకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, క్లిక్ చేసి జాయిన్ అవ్వండి.